హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక్కొక్కసారి ప్రాజెక్టు ఉద్దేశం ఎంత ఉన్నతమైనదైనా, ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా ఉన్నా కూడా కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ చిక్కుల కారణంగా నెలల తరబడి మంచి ప్రాజెక్టులు కూడా పెండింగ్లో పడుతుంటాయి, ఒక్కొక్కసారి మరుగున కూడా పడుతుంటాయి. అలాంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఆమోదించినప్పటికీ చాలా రోజుల నుంచి పట్టాలెక్కని ఒక ప్రాజెక్టుకు సంబంధించి కారణం చాలా సింపుల్గా ఉంటుంది, కనిపిస్తుంది సింపుల్గా, కానీ ఓవరాల్గా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుంటే అది చాలా కీలకం కాబట్టే సమస్య చిన్నదైనా కూడా ఒక మంచి ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆమోదించిన ప్రాజెక్టు కూడా పెండింగ్లో పడింది. అసలు దాని భవిష్యత్ ఏం కాబోతుంది? కోర్టులు తేలుస్తాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆల్టర్నేట్ ప్రతిపాదిస్తుందా? ఇలాంటి చర్చలు పెద్ద ఎత్తున సాగాయి. కానీ అవేవి జరగకుండానే ఉమ్మడిగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే అతి త్వరలో నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏ ప్రాజెక్టుకు సంబంధించి అని కదా మీ క్యూరియాసిటీ? జస్ట్ చెప్తాను. ఇది ఒక జాతీయ రహదారిగా గుర్తించిన రాష్ట్ర రహదారికి సంబంధించిన అప్డేట్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తుంది. ఆ రకంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఒక ప్రాజెక్టును పట్టాలకి ఇచ్చడం అనేది నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు జరగలేదు. తెలంగాణకు సంబంధించి మాత్రం ఇది ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది. జాతీయ స్థాయిలో కొన్ని జరిగాయి. పర్యావరణాన్ని కాపాడడానికి, అదే రకంగా అటవీ వన్యప్రాణులను కాపాడడానికి కొంత ఖర్చు ఎక్కువైనా సరే ఈ ప్రాజెక్టును ఇలా చేపడతాం అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు మనకు జాతీయ స్థాయిలో కనిపిస్తాయి. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో వీడియో పూర్తిగా చూస్తే మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. అయితే కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఫేజ్ కింద నిన్న మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూడండి. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. అందులో భాగంగా 14,000 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం సేకరించి పెట్టుకుంది. 2016 నుంచి 2018 మధ్య గత ప్రభుత్వం. అది ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేతిలో ఉంది. దానికి తోడు అదనంగా ఇంకొక 16,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. ఓకే, ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 30,000 ఎకరాలలో రాబోతుంది. అయితే ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాలు తొలి 5-6 సంవత్సరాలలో, సెకండ్ ఫేజ్ సంబంధించిన 16,000 ఎకరాలు ఆ తర్వాత 5-6 సంవత్సరాలలో డెవలప్ అయ్యే అవకాశాలు, అంటే గ్రౌండ్ రియాలిటీని పర్యవేక్షించిన తర్వాత, పరిశీలించిన తర్వాత, నాకున్న జర్నలిస్ట్ అనుభవాన్ని కూడా రంగరించుకున్న తర్వాత నేను ఈ కంక్లూజన్కి వచ్చి చెప్తున్నాను. 14,000 ఎకరాలు వచ్చే 5-6 సంవత్సరాలలో డెవలప్ అవుతాయి. అదే సందర్భంలో వచ్చే ఇంకా ఆ తర్వాత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాలలో ఇంకో 16,000 ఎకరాలు, మొత్తం మీద 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా వెనక్కిపోదు. చాలామంది మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వాలు మారుతాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. కొన్ని ప్రియారిటీస్ మారుతాయి తప్ప ఎంటైర్ ప్రాజెక్టులను, వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూలను, అవగాహన ఒప్పందాలను ఏ ప్రభుత్వం కూడా తొక్కిపెట్టదు. ఒకసారి ఒక ఇన్వెస్టర్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గనక రద్దు చేస్తే ఆ రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఆగిపోతుంది. ఈ విషయం ఇవాళ రాజకీయాలు చేసేవారికి తెలుసు, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వారికి తెలుసు, రేపు ఇంకొక పార్టీకి సంబంధించి కావచ్చు, ఎవరికైనా తెలుసు. ఇన్వెస్టర్ల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయత్నాలు ప్రారంభించే రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో ఉన్నాయి. అభివృద్ధిని కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాయి. అదే పంథాను అధికారంలోకి ఎవరొచ్చినా చేస్తారు. అందులోనే స్వామి కార్యం, స్వకార్యం కూడా దాగి ఉంది. నేను ఇది ఇంతకంటే ఎక్కువ ఎలాబరేట్ చేయను. రైట్, కాబట్టి ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు శ్రీశైలం హైవే ఇతోధికంగా డెవలప్ కాబోతోంది. అందులో మహేశ్వరం ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ పార్ట్ ఫేజ్ 2 వస్తోంది. ఆల్మోస్ట్ 18 కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. మహేశ్వరం సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు మనకు శ్రీశైలం హైవే భవిష్యత్తులో తిరుపతి హైవే కూడా మారబోతుంది. అది మనకు అమన్గల్ దాటిన తర్వాత వెల్దండ కంటే ముందు డీవియేట్ అయ్యి కోట్రా దగ్గర ఒక పెద్ద జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి ఒకవైపు శ్రీశైలం రోడ్డు, ఇంకొక వైపు తిరుపతి రోడ్డు ప్రారంభమవుతాయి. అలాంటి కోట్రా జంక్షన్ దగ్గర అతి తక్కువకే 250 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి, అతి తక్కువ ధరకే. ఓకే, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు వివరాల కోసం. రైట్, ఇక మెయిన్ కంటెంట్లోకి వచ్చే ముందు
ఇంకొక చిన్న రిక్వెస్ట్, రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు కలిసి పనిచేయాలనుకున్న వారు రావచ్చు, నన్ను కలవచ్చు. అధిరన్ గ్రూప్ ఆఫీస్ మనకు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అక్కడ నన్ను కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అస్యూరెన్స్, గట్టి అస్యూరెన్స్ ఇస్తాను. నేను మీతో అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే సేల్ చేయిస్తాను. లీగల్ పరంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేనివి మాత్రమే సేల్ చేయిస్తాను. అదే రకంగా మంచి స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్న వెంచర్లలో మాత్రమే సేల్ చేయిస్తాను. వీటితో పాటు రీసేల్ కూడా సౌకర్యవంతంగా ఉండే రకంగా నేను ప్లాన్ చేస్తాను. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు, నన్ను కలవచ్చు. ఇక ఇవాల్టి ఈ ప్రధానమైన వీడియో దేనికి సంబంధించిందంటే, మనందరికీ తెలుసు వికారాబాద్ మీదుగా బీజాపూర్ వరకు ఉన్న రోడ్డు జాతీయ రహదారి అయ్యింది. అయితే అది మనకి నార్సింగి నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారిగా ఆమోదించడం, రోడ్డు వెడల్పుకు సంబంధించిన ఆమోదాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిపోయింది. కానీ మధ్యలో పర్యావరణవేత్తలు భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఒక ఉన్నతమైన లక్ష్యంతో దాదాపు కాదు, ఖరాఖండిగా నిక్కచ్చిగా నంబర్ చెప్తున్నాను, 915 చెట్లను ఈ జాతీయ రహదారిని వెడల్పు చేయడం వల్ల కోల్పోతున్నాం. కాబట్టి దాన్ని ఆపాలి అని కోర్టును ఆశ్రయించారు. దాంతో 915 చెట్లను కాపాడడం ఎలా, మరి జాతీయ రహదారిని ఎక్స్పాండ్ చేయడం ఎలా, విస్తరించడం ఎలా, ఈ మీమాంస చాలా కాలంగా కొనసాగింది. లేటెస్ట్గా దానికి తెరపడింది. చేవెళ్ల హైవే విస్తరణకు కొత్త డిజైన్ చేస్తున్నారు. ఏకంగా 915 మర్రి వృక్షాలను కాపాడేందుకు మధ్య మార్గాన్ని ఆశ్రయించారు. హరిత ట్రిబ్యునల్కు డిజైన్ సమర్పించిన NHAI, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేను నాతో పాటు ఈ ఫ్యూచర్ సిటీ వైపు, సాగర్ రోడ్డు వైపు, శ్రీశైలం హైవే వైపు వస్తున్న వారికి నేను కొంత చూపిస్తున్నాను. కొన్ని ఏరియాలు నోముల రిజర్వ్ ఫారెస్ట్, అదే రకంగా గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు ఉంది అనేది నేను చెప్తుంటాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వర్డిక్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఏ భారీ ప్రాజెక్టునైనా దే కెన్ బ్రేక్ అనమాట, దే కెన్ క్రియేట్ ఎన్ హర్డిల్. అలాంటి ప్లేస్ అక్కడ ఉంది. కాబట్టి ఆ రిజర్వ్ ఫారెస్ట్ను వదిలిపెట్టి ఆ తర్వాత కుర్మిద్ద దగ్గర నుంచి భూసేకరణ జరిపింది గత ప్రభుత్వం. అందుకే కొంతమందికి దూరం అని అనిపించిన వాళ్ళకి ఇది నేను క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. సో దీనికి సంబంధించి చూస్తే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పాకూడల నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులను ఎట్టకేలకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావడాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడంతో రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. మర్రి వృక్షాల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక సమర్పించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. దాంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త డిజైన్ రూపొందించింది. దాని ప్రకారం మొత్తం ఈ 163 నెంబర్ జాతీయ రహదారిని 4 వరుసలుగా నిర్మిస్తున్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కిలోమీటర్లను దీనికి సంబంధించి NHAI కేంద్ర ఉపరితల రవాణా శాఖ టేకప్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, లేటెస్ట్గా మన్నెగూడకు ఇరువైపులా 60 నుంచి 85 ఏళ్ల వయసున్న 915 మర్రి వృక్షాలు ఉన్నాయి. ఎంత ఏజ్? 60 నుంచి 85 ఏళ్ల వయసు అంటే వాటిది అంత అప్పుడు నాటారనమాట. ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా వాటి కొట్టివేయాల్సి రావడం అనేది ఒక నిజం చెప్పాలంటే ఒక దుస్థితి అని చెప్పుకోవాలి. పరిష్కారం ఏం చేస్తున్నారంటే, రోడ్డును ఇరువైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. దీంతో అక్కడ ఉన్న అన్ని మర్రి వృక్షాలను తొలగించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా డిజైన్ మార్చారు. తొలుత 5 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. అంటే మధ్యలో ఉండేదాన్ని, మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, దాన్ని నిడివి తగ్గించారు. ఫస్ట్ 5 మీటర్లు అనుకున్నారు, దాన్ని 1.5 మీటర్కు తగ్గించారు. దీంతో కలిసి వచ్చే 3.5 మీటర్ల భాగాన్ని ప్రధాన క్యారేజ్ వేలో కలిపేయడంతో పాటు వృక్షాలకు చేరువ వరకు మాత్రమే రోడ్డును విస్తరిస్తారు. వృక్షాల ఆవల సర్వీస్ రోడ్డును నిర్మిస్తారు. అంటే మెయిన్ రోడ్డుకు సర్వీస్ రోడ్డుకు మధ్య ఈ వృక్షాలు వచ్చే రకంగా ప్లాన్ చేస్తారన్నమాట. సో ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రధాన కార్వేజ్లను కలిపేయడం ద్వారా వృక్షాలకు చేరువ వరకు మాత్రమే రోడ్డును నిర్మిస్తారు. వృక్షాల ఆవల ఉన్న సర్వీస్ రోడ్డును నిర్మిస్తారు. సర్వీస్ రోడ్డుకు ప్రధాన క్యారేజ్కు మధ్యలో వృక్షాలుంటాయి. రోడ్డు మీదకు వచ్చి వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 వృక్షాలు మాత్రం ఈ డిజైన్కి అనుకూలంగా లేవు. కాబట్టి వాటిని కూడా కొట్టివేయకుండా, అంటే టోటల్ 915 వృక్షాలలో, చెట్లలో 150 ఈ మార్చిన డిజైన్ వల్ల కూడా సేవ్ కావట్లేదు. కాబట్టి వాటి ఏం చేస్తారంటే రీలొకేట్ చేస్తారనమాట. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్లొకేట్ పద్ధతిలో వాటిని కాస్త పక్కకు మార్చి తిరిగి ఆ దగ్గరలోనే నాటేస్తారు. దానివల్ల అవి కూడా కోల్పోవు. ఆ 150 వృక్షాలను ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. ఈ వీటి ప్రకారం కొమ్మలు తొలగించడంతో పర్యావరణ ప్రేమికులు ఓన్లీ కొమ్మల తొలగింపు మీద కూడా ఇప్పుడు మళ్ళీ అడ్డు చెప్తారా అనేది పాయింట్. ఇక అది కూడా అడ్డు చెప్తే ఇంకేం చేయలేదని. 915 వృక్షాల కోసం ఈ రోజు నుంచి ఆ భారీ ప్రాజెక్ట్ ఆగింది.
సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది, అంతా ఓకే అయింది, ఎన్హెచ్ఏ వర్క్స్ ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. 915 వృక్షాలు, అవి కూడా 60 నుంచి 85 ఏళ్ల వయస్సున్న వృక్షాలు. కాబట్టి వాటిని సేవ్ చేయడానికి ఇప్పుడు డిజైన్ మార్చారు. డిజైన్ మార్చినప్పటికీ కూడా 150 వృక్షాలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటిని ట్రాన్స్లొకేట్ చేస్తారు. అదే ఏరియాలో మొత్తం కూకటి వేళ్లతో సహా పెకిలించి ఆ నియర్ బై ఇంకో ప్లేస్లో నాటుతారు. సో అవి కూడా కోల్పోరు. ఒక్కడే ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే రోడ్డు దగ్గరగా వస్తుందో అక్కడ చెట్ల కొమ్మలు నరికేస్తారు. ఇప్పుడు ఆ చెట్ల కొమ్మలు నరికేయడం మీద కూడా పర్యావరణ ప్రేమికులు కనుక అభ్యంతరం పెడితే మళ్ళీ ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టినట్టే. సో ఇది పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్, ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. అదే రకంగా కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయడం ద్వారా నా టీంలో చేరడం ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు. లేదా ఫ్యూచర్ సిటీకి సంబంధించి, మహేశ్వరం ఏరియాకి సంబంధించి, సాగర్ రోడ్డుకు సంబంధించి, శ్రీశైలం రోడ్డుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను తెలుసుకోవడానికి కూడా కాంటాక్ట్ చేయండి. ఈ కంటెంట్ కనుక నచ్చితే మీరు ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు పక్కనే హైప్ బటన్ ఉంటుంది. నా కంటెంట్ నచ్చితే మాత్రం ఆ హైప్ బటన్ నొక్కండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.